అందరికీ నమస్తే అండి. మనం సాంప్రదాయమైన పద్ధతిలో పాతకాలం నాటి మాగాయిని పక్కా కొలతలతో తయారు చేసుకుందాం. దాని విధానం ఎలా ఉంటుందో మీకు సవివరంగా ఇప్పుడు తెలియజేస్తాను. ఈ పద్ధతుల్లో చేసుకోండి. ఈ పచ్చడి సంవత్సరమే కాదు, ఆ పైన కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీనికి రుచి కూడా చాలా అంటే చాలా అమోఘంగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 9 మామిడికాయలు తీసుకున్నాను. బాగా పుల్లగా ఉండాలి. ఒక 2 గంటల సేపు నీళ్ళల్లో నానబెట్టుకుందాం. నీళ్ళల్లో నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే దీనికి ఉన్న సొన పోవడమే కాకుండా ఇవి గట్టిదనాన్ని కూడా ఇస్తాయి. నీళ్ళల్లో నుంచి మామిడికాయలను తీసుకుని శుభ్రంగా తుడుచుకుందాం. మంచి పొడిగుడ్డ పెట్టుకోండి. పచ్చళ్ళ పెట్టేటప్పుడు తడి కానీ, తడి ప్లేట్లు కానీ, తడి వస్తువులు ఏవి కూడా వాడొద్దు. చేతులు కూడా ఎప్పుడు పొడిగానే ఉంచుకోండి. చెక్క అంతా కూడా తీసుకుందామండి. చెక్కు తీసుకున్న మామిడికాయలన్నింటినీ ఇప్పుడు నేను చూపించే విధంగా ముక్కలు కోసుకుంటాను. కాయలన్నీ కూడా ఈ విధంగా ముక్కలుగా కోసుకున్నానండి. ఇవి కొంచెం లావుగానే కోసాను, ఎందుకంటే ఇవి మళ్ళీ ఊరి తర్వాత ఒక రోజంతా కూడా ఎండలో ఎండబెట్టాలి. అప్పుడు ఏంటంటే సన్నగా కోసుకుంటే మరీ తోళ్ళెళ్ళు అయిపోయి కనపడవు. అందుకని కొద్దిగా లావుగానే కోసుకోండి. ఇప్పుడు ఈ 4 సార్లు అయితే ఒక్కొక్కటి నేను ఏ విధంగా ఎంతెంత వేయాలో చెప్తాను నేను. 6 మీద కొద్దిగా అయినాయండి, ఇవి కూడా వేసేసేస్తాను. ఈ ముక్కలకి 1.5 స్పూను పసుపు వేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను. ఇది రాతి ఉప్పు అండి, కళ్ళుప్పు. ఇదే వేసేస్తున్నాను. ఈ ఉప్పు ఈ పసుపు ఈ ముక్కల్లో పట్టి బాగా నీరు ఊరుతుందండి. ఎంత ఊట ఎక్కువ వస్తే పచ్చడి కూడా అంత రుచిగా ఉంటుంది, గుజ్జు కూడా అంత ఎక్కువ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కలిపి జాడీలో పెట్టుకుందాం. ఈ ముక్కలన్నిటినీ ఈ జాడీలో 2 రోజుల పాటు కదిలించకుండా అట్లాగే అట్టి పెట్టుకుందాం అండి. ఈ మాగాయ ముక్కలన్నిటినీ పిండుకుని ఇట్లా ప్లేట్లో పెట్టాను. తర్వాత ఈ ఊటంతా ఈ గిన్నెలో పోస్తున్నాను. ఈ 3 తీసుకెళ్ళి ఎండలో పెట్టేసాం. ఈ మాగాయ పచ్చడికి కోసిపెట్టిన ముక్కలన్నీ కూడా ఊట పిండేసి ఇవాళ ఎండలో పెట్టేసాం. ఇట్లా ఎండిపోయినాయి. ఊటను కూడా ఈరోజంతా ఎండలో పెట్టాను. ఈ రెండింటిని కలుపుకుందాం. ఇక వీటికి ముందుగా తాలింపు వేసుకుని చల్లార్చుకుందాం. ముప్పావు లీటర్ వరకు ఉంటుంది పప్పు నూనె. ఇందులో ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ముందుగా 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్,
ఇంగువ ఇది ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఫుల్ టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. ఒక 6 రెమ్మలు కరివేపాకు, ఎండుమిరపకాయల రంగు కూడా మారిందండి. ఏ ఇంగువ కరివేపాకు ఇవంతా కూడా మంచి అరోమా వస్తుంది. తాలింపు ఆల్మోస్ట్ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఈ తాలింపు మాత్రం పూర్తిగా చల్లారాలండి. చల్లారకుండా వేసుకుంటే కనుక పచ్చడి వాసన వస్తుంది. మాగాయ కలుపుకుందాం అండి. ముందు ముక్కలు వేసుకుందాం గిన్నెలో. కొన్ని కాయల్లో ఈ ఊట సరిగా రాదండి. అప్పుడు ఏం చేస్తారంటే చన్నీళ్ళు బాగా కాసి చల్లార్చుకుని అవి కలుపుకోండి అవసరమైన మేరకు. ఇప్పుడైతే దీనికి ఇది సరిపోతుంది. దీంట్లో ఒక 1/2 కప్పు వేయించి పెట్టుకున్న మెంతులను పొడి చేసేస్తున్నాం. అలాగే 1/2 కప్పు ఆవపిండి, కారం ఒక సాలిడ్ వరకు, ఉప్పు అయితే ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు. మొన్న ముక్కల్లోనే కలుపుకుని పెట్టుకున్నాం కదా, అదే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఈ ఊరిన కొద్దికి మాగాయ భలే రుచండి. పెరుగన్నంలో కానీ మామూలుగా తిన్నా కానీ అసలు ఆరోగ్యానికి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. చేత్తోనే కలుపుతాను, ఎందుకంటే ఇది సరిగ్గా కలవదు. తాలింపు పూర్తిగా ఆరిపోయిందండి. కలుపుకునేటప్పుడు గట్టిగా పిసకమాకండి. పిసికితే ఈ ఎండుమిరపకాయలు అవన్నీ కూడా చిత్తు అయిపోతాయి. అయిపోయిందండి మాగాయి, కమ్మటి మాగాయి, రుచికరమైన మాగాయి. ఈ మాగాయి పచ్చడి కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.